అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ఏకాదశి, నక్షత్రం ఆశ్లేష, కరణం వనిజ, పక్షం శుక్లపక్షం, యోగం శూల, రోజు మంగళవారం, జన్మరాశి కర్కట రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:36 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:15 నుండి 10:40 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 8వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి మంగళవారం నాడు లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యల నుండి ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. రోజులోని 2గా భాగములు సంబరాన్ని ప్రారంభించండి. ఈరోజు గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు. మీరు కొద్దిగా సమయాన్ని శక్తిని పెట్టి ధ్యానాన్ని నైపుణ్యాన్ని అదనంగా పొందితే అద్భుతమైన లబ్ధిని పొందగలరు. మీ యొక్క అత్తమామల నుండి అశుభవార్త వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ని ఇవ్వవచ్చు. మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అది కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకు సిసలైన పరవశాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిని పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాలు మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడి లేదా గురుద్వారాలో ఏదైనా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పునర్నిశ్శబ్ద మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీ మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగిన మీ వంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ పిట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటును మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చకులకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పని సెలబెట్టేసి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను ఇస్తుంది. ప్రేమించిన వారితో దారితీసి అప్సెట్ చేయగల విషయాలు తలెత్తకుండా దాటి చేయడం ఉత్తమం.
మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునిగిపోవద్దున్నారు. మీరు పనిని అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్ నంబరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత పెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకున్నటువంటి సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి. మీ యాంత్రిక జీవితంలో మీకు కొరకు సమయం దొరకడం కష్టం అవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆధ్యాత్మికమైన సంభాషణ జరిపి ఆనందించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని పొందే కొత్తది ఏంజెటిక్ పర్సన్ అనుబోధిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు రేవకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతంగా అనుభూతిని మీ పరం చేయనుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉండండి. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి. దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న ధ్యాన విపస్తుకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణ తప్పకుండా మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కు వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు. సింహరాశి వారికి మంగళవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. ఆరోగ్యం సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఆరోగ్యకరమైన జీవితానికి ఆవులతో భాగస్వామ్యం చేయండి. ఆ లెవెల్లో ఉంటుంది మీ అదృష్టం. అలాగే మీ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోనివ్వకుండా ఉంటే అది ఖచ్చితంగా అమలు చేస్తారు. అదేవిధంగా సింహరాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు అసలు ఏమాత్రం లొంగరండి. ఈ యొక్క సింహరాశి జాతకులు నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని సింహరాశి వారి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి. సింహరాశి వారి జాతకులు ఈ కాలం అనేది ఎంత అదృష్టంగా ఉంటుందంటే మీరు నక్కతోక తొక్కారా అన్న మాదిరిగా ఈ కాలం అయితే మీకు ఉండబోతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ యొక్క రాశి గల వ్యక్తులు మంచి శుభగడియలు రాబోతున్నాయండి. జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో నిస్వార్థంగా కోరుకుంటారు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇది యొక్క సింహరాశి వారికి కళ్ళలో కూడా ఊహించని అదృష్టం, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ప్రస్తుత గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల బాగా కలిసి రాబోతుంది. దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యులు తోడుగా సపోర్ట్గా ఉంటారు. అలాగే ఈ సమయంలో ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారో ప్రస్తుత సమయాన్ని అంత అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్న ఎంత బాగా నచ్చిన వెహికల్ కొనుగోలు చేస్తారు. మంచిగా ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. అలాగని డబ్బు ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా అస్సలు డబ్బును మాత్రం నీరులాగా ఖర్చు చేయకండి. సింహరాశి వారు కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకొని గుర్తుపెట్టుకుని సింహరాశి వారు ఈ సమయంలో సింహరాశి వారి గ్రహస్థితి నెంబర్ 1గా ఉండబోతుంది. కానీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు మరింత కృషి చేసే సమయం కూడా ఉందండి. గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మరింత కృషి చేస్తేనే ఈ విషయంలో మీకు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు చాలా బాధపడాల్సి ఉంటుంది. మరింత
ఫలితం రావాలంటే సాధించేందుకు చక్కటి ఫలితం కోసం కృషి చేసిన సమయం ఇదేనండి. పిల్లలు చదువుపైన దృష్టి కోల్పోయిన సమయం కనబడుతుంది కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని